సభకి నమస్కారం. పుష్పక విమానంలో నంది గ్రామానికి ఎత్తించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క పాదములకు పాదుకలు తొడిగిన వాడై భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కైకేయ్యానందవర్ధన అంటారు భరతుణ్ణి. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని, అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే, కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో, రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు దర్శనమిచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ, దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు. అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది. అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు. నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ. ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడికి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమాన పడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయ్యానందవర్ధన. నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాచరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి, ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా, ఇది రాముడిది, నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏ పాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామ కింకరుడుగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయ్యానందవర్ధన, శిరస్యంజలి మాధాయ. ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు, తానే పరిపాలన చేశాడు. అయినా రాముణ్ణి చూసేటప్పటికీ ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాధాయ. ఇది భరతుడు మళ్ళీ మనకి చూపిస్తాడు. శిరస్యంజలి మాధాయ, ఎంత వినయం మహానుభావుడికి. శిరస్సు యందు 2 చేతులు దోసిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్ఠించినా అదే, మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది. అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామికా మాతా దత్తం రాజ్యం ఇదం మమ తద్దదామి పునస్తుభ్యం యథాత్వమదదామమ. నాయన రామ, మహానుభావ, నువ్వు పూజిత మామికా మాత, మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు
ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా అని నహమర్ధపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను, కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి, పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా. దత్తం రాజ్యం ఇదమ్మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్ళు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు, అది 14 ఏళ్ళు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను మళ్ళీ. యథాత్వమదదామమా, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకినాన్యస్తాం వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? 2 ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య? నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. యథాచారూపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ తస్యవానుభవేద్దర్థం యస్య హేతోః సరోప్యతే. నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు. పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్య స్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యములకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుపా వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది. అన్నయ్య, ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ. అన్నయ్య, నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య, తూర్యనాదముల మధ్య, గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు, గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్ర లేవాలి. అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికా తల్పమునందు క్షీణించిన వాడవై నిద్ర లేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. భరతుడు ఇవాళ స్వామి అని పిలుస్తున్నాడు. స్వామి అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం, ఆయన యందు ఈశ్వరతత్వాన్ని చూశాడు అని గుర్తు. ఒక గురుతత్వాన్ని చూశాడు తప్ప కేవలం ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు. ఎందుకంటే అన్నగారిని స్వామి అన్న మాటతో సంబోధన లేదు. యావదావర్తతే చక్రం, ఒకటి రథచక్రము ఎంత దూరం పెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి, యావతీచ వసుంధర ఎంతవరకు ఈ భూమి ఉందో ఆ భూమికి అంతటికి, తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ, అక్కడ వరకు అంతా నీదే, నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. వాళ్ళిద్దరెవరు లోకానికి? సీతారాములు. వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. అందుకే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరం, లక్ష్మీనారాయణులనండి పార్వతీ పరమేశ్వరులనండి వాళ్ళే. కాబట్టి ఈశ్వర నీదైనది నాకు ఇస్తున్నావు,
అది నేను పుచ్చుకుని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తావు, అటువంటి వాడివి. ఇది ఆంతర ప్రతిపాదన. బాహ్యమునందు రామ ఇది నీది, ఈ భూమండలం, ఈ రాజ్యం నీది, నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు, పరిపాలించాను, కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు. భరతస్య వచశ్రుత్వా రామ పరపురంజయ తదేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. ఆయన అన్నాడు స్వీకరించాను. ఒక్క సంకల్పం చేశాడు ఆయన, ఒక్క మాట అన్నాడు, భరత నీ సంతోషించాను, స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణీచ మహాబలే సుగ్రీవే వానరేంద్రీచ రాక్షసేంద్రే విభీషణే. ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు, జుట్టునంతటిని. అయోధ్యకాండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. అందులో ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరేంద్రీచ. ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు, సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు. ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహర. దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట, ఆవిడికి కొప్పు వేశారట, ఆవిడికి పువ్వులు ఎట్టారట, కాటుకు ఎట్టారట, బొట్టు ఎట్టారట. ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు, ఇంత గొప్ప కోడలు మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని. వాళ్ళు ప్రతికర్మచ సీతాయా సర్వా దశరథ స్త్రియ ఆత్మనైవ తదా చక్రు మనస్విన్యో మనోహరం. శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా. శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది. తతో వానరపత్నీనాం సర్వేషామేవ శోభనం చకారయత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు, రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు. తత శత్రుఘ్నవచనాత్ సుమంత్రో నామ సారథి యోజయిత్వాభిచక్రామ రథం సర్వాంగశోభనం అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్యా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామ సత్యపరాక్రమం. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలో ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్య పట్టణానికి బయలుదేరారు. అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్ట. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళమ్మట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు,
మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. రాజైన వాడు పెద్దవాడు మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోపెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్ళు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు. ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యయుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? జాంబవాంశ్చ హనూమాంశ్చ వేగదర్శీ చ వానరాహ వృషభశ్చైవ కలశాన్ జలపూర్ణాన్ అథానయన్. 500 నదుల జలములు ఉంటే పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేటి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు, మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు, బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే, చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయనుకోండి, వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వ దిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జల రక్త చందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన వృషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జలమాహరత్, అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు, ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మారుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల విక్రమ ఆజహార సధర్మాత్మా నిల సర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా 4 వైపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసవం యథా. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు.
కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి, అంతే లోకం అంతా చల్లబడిపోయింది అన్నారు. ఒక్కసారి చల్లబడిపోయింది. అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన, కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయి బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన అనుక్తం దీప్త తేజసం. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే, పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చెయ్యడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాల్ని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటినీ చెప్పేస్తారు, కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి. రత్నైర్ నానా విధిశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి. అనేకమైన రత్నములు పొదగపడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్షత రాఘవః. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్ని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. కాబట్టి నేనంటాను, మీరు అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే.
లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. వైఢూర్యమణి చిత్రేచ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడి దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీత నువ్వు ఆ హారాన్ని మెళ్ళలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సావాజుపుత్రాయ తం హారం అసితేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వనరసభ చంద్రాంశు జయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజాం జుషితాం బలేన. మన పూర్వరాజులందరూ అధిష్ఠించినటువంటి ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడంలో నాతో పాటు బాధ్యత పంచుకోవడానికి, కర్తవ్యాన్ని నిర్వహించడానికి లక్ష్మణ ధర్మము తెలుసున్నవాడా, ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాం బలేన, యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్య నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్య యవరాజ్యం, నాకొద్దు, భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా బుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్య నన్ను అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు, ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్న పిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామ రామ రామ, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధులతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి.
అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభి సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినా కృతం ఎప్పటే శృణుయాల్లోకే నరపాపాద్ విముచ్యతే. ఆర్షము పరమ సత్యము, ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరంచేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాక్షసులు, స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు, యథార్థముగా జరిగిన కథ రామకథ. కాబట్టి ఇది ఆది కావ్యము. భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము, సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము. ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో, పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో, రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో, ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్నంతటినీ పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రాన్వై. అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు. ధనకామో ధనానిచ, ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది. మహీం విజయితే రాజా, ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు. రిపుంశ్చాప్యధితిష్టతి, శత్రువుల్ని గెలుస్తారు. రాఘవేణ యథామాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానంద పుత్ర పౌత్ర సమన్వితాః. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎలా కొడుకులతో చక్కగా కొడుకులు బ్రతికుండగా ఆ కొడుకుల్ని చూసి సంతోషించి ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాన్ని పొందుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయం చైవ సర్వం అక్లిష్టకర్మణః. ఎవరు హేళగా పనులు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్. ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారికి దూరదేశంలో ఉన్నటువంటి వారితో సమాగమం సిద్ధిస్తుంది. వారు తొందరలో తమకి అత్యంత ప్రాణప్రియులైన వారెవరున్నారో వాళ్ళని కలుసుకుంటారు, కలుసుకుని సంతోషాన్ని పొందుతారు. శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే శృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారి ఎడల దేవతలందరూ ప్రసన్నులవుతారు. అటువంటి వారి ఎడల ఏవైతే ఉగ్రమైనటువంటి భూతములు ఉన్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. అరిష్టమైనటువంటి గ్రహములు తాము ఇచ్చేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపు చేసి వాళ్ళు అభ్యున్నతిని పొందుతారు. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియా రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాం. రజస్వలైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే, అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ, వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందుతుంది. పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఎవరికి ఏ కోర్కె తీరాలో, ఏ అభ్యున్నతిని పొందాలో ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది. అభ్యున్నతి కలగడం కాదండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శ్రీరామాయణం వింటుండగా
చేయవలసిన సంస్కారం చేయబడకపోతే ఆ సంస్కారము సశాస్త్రీయముగా చేయబడినదవుతుంది. షష్ఠి పూర్తి చేసుకోవలసిన వాడు చేసుకోలేదనుకోండి, సంపూర్ణ రామాయణాన్ని వింటే వాడు షష్ఠి పూర్తి సశాస్త్రీయంగా చేసుకున్నట్టే. ఎవరు ఏ సంస్కారములను పొందాలో ఆ కాలంలో ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములు పొందినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు. శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది. పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతారు, సర్వ పాపములు కూడా పోతాయి. ఇది అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము, పురాతనమైన ఇతిహాసము. ఇతి హా అసం అంటే ఇది ఇలాగే జరిగినది. అందుకే రామాయణం సత్యమేమి, ఒక్క వాల్మీకి రామాయణమే సత్యం, బ్రహ్మగారి వరం. ఇది హా అసం, ఇది ఇలా జరిగినది, ఇది కల్పిత గాథ కాదు, ఇది సృష్టింపబడినది కాదు, కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చేది కాదు, యథార్థముగా జరిగిన కథ. అప్పుడు జరిగిన కథ ఇప్పటికీ ఎందుకు చెప్తారు అంటే, రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రీయతే సతతం రామః సహి విష్ణు సనాతనః. సనాతనుడైనటువంటి విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమ, రామచంద్రమూర్తి, సీతమ్మ, 33 కోట్ల మంది దేవతలు ఆ రామాయణ ప్రవచనము జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారట. నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు. పితృదేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికీ రామాయణం అంత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆయన సహి విష్ణు సనాతన, సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథ. ఆయన ఆదిదేవుడు, మహాబాహు, హరి, నారాయణుడు, స్వయంగా ఆయన ప్రభువు. సాక్షాత్ రామో రఘుశ్రేష్ఠ, రఘుశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే. శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి. చక్కగా విన్నటువంటి వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులు పొందుతారు. ఒక్కడు రామాయణం విన్నాడనుకోండి కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి వార్తలు వింటారు, గొప్ప గొప్ప బిడ్డలు పుడతారు, గొప్ప గొప్ప సంతోషాన్ని పొందుతారు. అన్నీ కలిసి వస్తాయి ఈశ్వరానుగ్రహంతో. ధనధాన్య వృద్ధిం, ధనధాన్య వృద్ధి పొందుతుంది. స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ, చక్కటి సుఖాన్ని పొందుతారు. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం. ఈ రామాయణ కావ్యాన్ని వినడం చేత ఆయుష్యము, ఆరోగ్యము, కీర్తి, బుద్ధి, సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు. ఇది సత్యం సత్యం పునఃసత్యం. అందుకే నరులు ఉన్నంతకాలం, ఈ లోకం ఉన్నంతకాలం రామాయణం ఉండాలి. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరులకు అభ్యున్నతి, నరుడు నరుడిగా బతకడం చేతనవుతుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఆదేశించి పరమ కరుణార్ద్ర హృదయుడు కనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపచేసి మనకు అందించారు మహానుభావుడు. కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక మాట అనాలి అంటారు. ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనపడతారు. శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా, పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్న నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు. రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే. అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్నంతటి రామచంద్రమూర్తికి ఇవ్వడం. కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు. వీళ్ళందరూ పరమభక్తులు, నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు. అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో. 3 మాటలు. మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా,
మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి 3 మాటలు చెప్పాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక. ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం. ఇక మన బాధ్యతలు, మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందండి. తప్పకుండా రామానుగ్రహంతో, ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం.